మీలో ఎంతమంది కార్తీక పౌర్ణమికి నోములున్నాయో కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళకైతే ఉన్నాయి. మాకైతే లేవు. మా అమ్మ వాళ్ళైతే ఆ రోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటారనమాట. 11కి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. తర్వాత నైట్‌కి నోములుంటాయన్నమాట. ఇట్లా ఈ గుచ్చుతున్నదైతే తొట్లే అంటారు. అమ్మవారికి మాల చేస్తారనమాట ఇట్లా. దీనికి ఒక కౌంట్ ఉంటది. ఆ కౌంట్‌లోనే పువ్వులు గుచ్చుతారనమాట. ఇట్లా అంతా చేసుకున్న తర్వాత బెల్లం గారెలు అంటే తెలుసా మీకు? బెల్లం గారెలు గూడా చేసుకొని, కలగూర చేసుకుంటారు. తర్వాత రైస్ చేసుకుంటారు. పప్పు ఇవన్నీ వాళ్ళు వండుకొని వాళ్ళంతకు వాళ్ళు దేవుడి దగ్గర పెట్టుకుంటారు నైట్‌కి. ఈ ఎలకడం, ఈ ముగ్గులేయడం ఇదంతా ఆ రోజు పొద్దున్నుంచి వాళ్ళకి అదే పని ఉంటదనమాట. ఇట్లా లాస్ట్‌కి ఇట్లా తయారు చేసుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత నోము నోచుకున్న తర్వాత నైట్‌కి వాళ్ళు అన్నం తింటారనమాట. అక్కడ పెట్టిన దేవుడి దగ్గర పెట్టిన అన్నమే తినేస్తారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చెరువుకెళ్తారనమాట. సామానంతా తీసుకొని బిందెలో చెరువులో కలపడానికి. గౌరమ్మని గంగలో కలిపిన తర్వాత మళ్ళీ అక్కడ పాటలు పాడుకొని, ఆటలాడుకొని ఇంటికొస్తారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కార్తీక పౌర్ణమి నోములు ఇట్లా ఉంటాయి. మరి మీ దగ్గర ఎట్లా ఉంటాయి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానెల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.